ఈ రోడ్ చూడండి ఒక్కసారి. మక్తల్ నియోజకవర్గం పుల్మామిడికి వెళ్ళే రోడ్ ఇది. జక్లేర్ నుంచి పుల్మామిడికి వెళ్ళే రోడ్డు. అయితే ఈ రోడ్డు ఇలా ఉంది అని ఎన్నోసార్లు ఎంతోమంది రిపోర్ట్ చేశారంట, ఎన్నో వీడియోలు చేశారంట. అయినా కూడా ఎవరు పట్టించుకుంటలేదు. సరేరా అని మా దోస్తులతోటి కానీ నాకు తెలిసిన వాళ్ళతోటి కానీ ఈ వీడియో గురించి ఇలా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెడదామంటే మాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారు తెలుసా, మనము హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చినప్పుడు మన పని చేసుకొని మన పండుగ చూసుకొని వెళ్ళిపోవాలి. లేనిపోని తలకాయ నెత్తి నొప్పులు ఎందుకు రా నీకు, నీ పని చూసుకొని నువ్వు వెళ్ళిపో. ఆ రోడ్ వేసే టైం లేస్తారు. ఈ రోడ్ కమ్సే కమ్ ఒక 2 సంవత్సరాల నుంచి అలానే ఉంది. అప్పుడప్పుడు వచ్చే నాకే ఇంత ఇబ్బందికరంగా ఉందంటే అక్కడ రోజు ప్రయాణించే వాళ్ళకి ఇంకెలా ఉంటుంది. మా ఊర్లో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. ఆ హాస్పిటల్కి ఎంతోమంది ప్రెగ్నెంట్ లేడీస్లు కూడా వస్తారు. అయితే వాళ్ళకు పోయేటప్పుడు వాళ్ళ కడుపులో బిడ్డలకి ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదిగాక అటుపక్కల ఇటుపక్కల చెరువే ఉంది. అక్కడ ఇక్కడ ఎక్కడ ఈ మిస్ అయ్యి కింద పడినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఎవ్వడు పట్టించుకుంటలేడు. ఎన్నోసార్లు ఎంతోమంది వీడియోలు చేసిండ్రు, ఎంతోమంది రిపోర్ట్లు ఇచ్చిండ్రు, ఎన్నో ప్రజావాణిలో అప్లికేషన్లు పెట్టిండ్రు, కానీ ఒక్కడు కూడా పట్టించుకుంటలేడు. ఏం చేయాలి ఇటువంటి రోడ్ని? అది నేను చేద్దాం రా ఇలా చేద్దామని అంటే భయపడుతున్నారు. మనకెందుకు వచ్చిందిలే అని ప్రశ్నిస్తే అది చేస్తారు ఇది చేస్తారు అని భయపడుతూ కూర్చుంటే నీ ఊరు కోసం అందరిలో ఉన్నప్పుడే ప్రశ్నించకపోతే ఒక్కోసారి నీ ఇంటి దాకా వస్తుంది. అప్పుడు కూడా ప్రశ్నించకుండా ఊగా కూర్చుంటావా చెప్పు? ఓటు వేస్తున్నావు కదా, భయపడకుండా అడగాలి. ఎందుకు మన దగ్గర ట్యాక్సులు తీసుకుంటలేరా?